హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్ భవనంలో మంటలు చెలరేగాయి. హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నీలగిరి బ్లాక్ భవనంలో మంటలు చెలరేగాయి. అయితే 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులు చిక్కుకున్నట్టుగా తెలుస్తోంది. ఇక అక్కడ ఉన్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు సిబ్బంది శ్రమిస్తున్నారు. హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో మంటలు చెలరేగాయి. ఇక 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్ లో విద్యార్థులు చిక్కుకున్నారు. భవనం బాల్కనీ నుంచి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు ఫైర్ సిబ్బంది శ్రమిస్తున్నారు. పూర్తి సమాచారం మా క్రైమ్ కరెస్పాండెంట్ శశి అందిస్తారు. శశి, మైత్రివనం సమీపంలోని నీలగిరి బ్లాక్ లో అగ్ని ప్రమాదం సంబంధించింది. ఈ పవర్ బాక్స్ లో మంటలు చెలరేగినట్టుగా తెలుస్తుంది. పవర్ బాక్స్ లో మంటలు స్వల్పంగా చెలరేగడంతో పాటు ఆ తర్వాత పొగలు కమ్ముకున్నాయి. వెంటనే ఈ విషయాన్ని గమనించినటువంటి నీలగిరి బ్లాక్ లో ఉండే కొంతమంది అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలికి 2 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. ఆ తర్వాత ఆ పొగలను కూడా ఈ ఫైర్ సిబ్బంది కంట్రోల్ చేశారు. మరోవైపు పొగలు దట్టంగా వెలవడంతో నీలగిరి బ్లాక్ లో ఉన్న వారంతా కూడా ఆందోళనకు గురయ్యారు. అయితే పై అంతస్తులో కొంతమంది విద్యార్థులుగా ఉన్నారంటూ సమాచారం రావడంతో ఫైర్ సిబ్బంది వారిని ప్రత్యేకంగా నిచ్చెనల సహాయంతో కిందకు దిగుతూ ఉన్నారు. ప్రధానంగా రెస్క్యూ టీం కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇక పైన ఎవరైనా చిక్కుకున్నారా అనేటటువంటి అంశాల గురించి కూడా ప్రజెంట్ ఆరా తీసుకున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తుంది. అయితే ఈ అగ్ని ప్రమాదం గురించి అగ్నిమాపక సిబ్బందితో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు ఇది స్వల్ప అగ్ని ప్రమాదం మాత్రమే. కేవలం ఈ పవర్ బాక్స్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పొగలు వచ్చాయి తప్ప పెద్ద ప్రమాదం ఏమీ లేదన్నది ప్రధానంగా అగ్నిమాపక శాఖకు సంబంధించినటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి మాట. సో మొత్తానికి ఈ ఘటమైనటువంటి పొగలు వెలువడంతో కొంత ఆందోళన అయితే ఎక్కువ కనిపించింది. ఎందుకంటే నీలగిరి బ్లాక్ లో ఎక్కువగా ఈ కోచింగ్ సెంటర్లు ఉంటాయి. మరోవైపు విద్యార్థులు కూడా వివిధ రకాల కోర్సులు అక్కడ శిక్షణ పొందుతూ ఉంటారు. ఎప్పుడు కూడా రద్దీగా ఉంటుంది, బిజీగా ఉంటుంది. మరోవైపు షాపింగ్ కాంప్లెక్స్ కూడా ఎక్కువగా అక్కడే ఉన్నటువంటి సందర్భం కాబట్టి ఇదే నేపథ్యంలో అగ్ని ప్రమాదం సంబంధించిన మరోవైపు దట్టమైనటువంటి పొగలు కమ్ముకోవడంతో వారంతా కూడా ఆందోళనకు ఉన్నాయారు. సో మొత్తానికి పైన ఎవరైనా చిక్కులు ఉన్నారనే అంశాల గురించి కూడా ఆరా తీస్తూ ఉన్నారు. పై అంతస్తులో కోచింగ్ సెంటర్స్ అవి ఉన్న నేపథ్యంలో స్టూడెంట్స్ ఉన్నారని చెప్తున్నారు కదా, సో ఎంతమంది ఉండొచ్చు, సో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు వాళ్ళని సేఫ్ గా కిందకి దించడానికి? వాస్తవానికి పై అంతస్తులో కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారన్న మాట అయితే మాత్రం ఇటు ఫైర్ సిబ్బంది కూడా చెప్తూ ఉన్నారు. సో ప్రత్యేకంగా మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, నిచ్చెన సహాయంతో వారిని కిందకి దింపేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇటు ఫైర్ సిబ్బంది కూడా అదే నిచ్చెన సహకారంతో పైకి వెళ్తున్నారు. ఇంకా పైన పై అంతస్తులో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అనేటువంటి అంశాల గురించి కూడా తనిఖీ చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే మాత్రం 4 విద్యార్థులు పైన ఉన్నట్టుగా సమాచారం అందడంతో వారిని సేఫ్ గానే కిందకు దించినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా 4వ అంతస్తులో కొంతమంది ఇన్స్టిట్యూట్ నడుస్తుంది. ఆ ఇన్స్టిట్యూట్ లో కొంతమంది విద్యార్థులు ఉన్న సమాచారం కూడా ఉంది కాబట్టి ప్రస్తుతానికి అయితే వారిని కూడా కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా మంటలైతే కూడా ఎక్కడ రాలేదు. మంటల్లో స్వల్పం మంటలు మాత్రం అదుపులో ఉన్నాయి. కేవలం పొగ మాత్రం ప్రస్తుతం వెలువడుతూ ఉంది. సో అయితే అంటే ఇప్పటి వరకు ఈ ప్రమాదానికి సంబంధించి ఎవరికైనా గాయాలవడం ఇటువంటి ఏమైనా జరిగాయి ఆశేసి? ప్రస్తుతానికి అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం ఎవరికి కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తలేదు. ఎప్పుడైతే ఈ మంటలు గమనించారో, మరోవైపు ఎప్పుడైతే ఘటమైనటువంటి పొగను గమనించారో వెంటనే ఇటు సమాచారం ఫైర్ సిబ్బందికి అందుకునే వెంటనే పల్లగుట్ట ఫైర్ స్టేషన్ సంబంధించినటువంటి సిబ్బంది వెంటనే ఘటనా స్థలికి చేరుకున్నారు. ఇప్పటి వరకు అయితే ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. మరోవైపు ఎవరు కూడా పై అంతస్తుల్లో తీసుకుని
ఇబ్బందికరంగా ఉండడం కానీ వారికి అస్వస్థత కాబట్టి ఇవన్నీ ఏమీ లేదంటూ కూడా ప్రజెంట్ ఫైర్ సిబ్బంది అయితే చెప్తూ ఉన్నారు. అందరూ కూడా సురక్షితంగా ఇప్పటి వరకు కిందకు వచ్చారు. ఇంకా మిగిలిన వారి పైన ఎవరైనా ఉన్నారో, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు 4 అంతస్తులు ఇంకా ఎవరైనా ఉన్నారన్న అంశాల గురించి కూడా ప్రజెంట్ తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. లక్ష్మీ రైట్, ఓకే శశి, థ్యాంక్ యూ.